వాళ్ళ రాజకీయ జీవితాలు ముగిసిపోతాయి. రైట్ అండి, మళ్ళీ వస్తుంది సార్ మీ దగ్గరికి. ఎస్, మరి కాసేపట్లో మాట్లాడదాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, పవన్ రూటే సపరేట్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ రూటే సపరేట్ అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇంత హాట్గా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ యొక్క మౌనానికి కారణం ఏంటని మాట్లాడుతున్న మాటల్లో మీరు ఎలా చూస్తారు? సార్, పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తున్నారు, ఎందుకు స్పందించలేదంటానికి మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు, తర్వాత న్యాయశాఖ లా మినిస్టర్ గారు ఏదో లా ఇంత రిలేటెడ్ గొడవలు జరుగుతుంది, ఎందుకు స్పందిస్తలేదు. లేదా లా అండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేదు. జొన్నపోతు దెబ్బలాడుకుని లేకడ తోడుకోలేరు కొట్టింది అన్నట్టుగా స్కామ్ చేసినాడు ఒకడో, యాక్షన్ తీసుకున్నాడు ఒకడో, మధ్యలో పవన్ కళ్యాణ్ అంటే ఇంకేమొస్తుంది? రెండోది, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానన్నా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానంటాడు కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానంటే జనాలు చేయని వస్తారు. సరే, నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ప్రశ్నించేది ఎవరు ప్రశ్నించాలి? ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ప్రశ్నించాలి. వైసీపీ వాళ్ళు ప్రశ్నించాలి. అధికారంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నిస్తాడు? తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. కక్ష సాధింపు ఎట్లా అవుతుందండి? మీరు సిబిఐ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వచ్చారు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇంత టైం ఇచ్చిన తర్వాత కూడా మీరు కక్ష సాధింపు అంటే ఎట్లా? బాబు, మీరు బెయిల్స్ తెచ్చుకోండి, మీరు బెయిల్స్ తెచ్చుకుంటే మాకు తలనొప్పి వదులుతుంది అన్నట్టుగానే ప్రభుత్వం నడుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. కక్ష సాధింపు అంటే మీకు ఇంత టైం ఇవ్వకూడదు. ఎప్పుడు ఆరోపణ వచ్చింది ఎంత అరెస్ట్ చేసేయాలి. మీరు తప్పు చేసి ఇప్పుడు తప్పు ఏం జరిగింది అనుకోవచ్చు. మద్య నిషేధం చేస్తాను అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్య నిషేధం చేయకపోవడం మొట్టమొదటి వాళ్ళు చేసిన తప్పు సార్. రెండోది, మద్య నిషేధం చేయకపోతే పోయారు, అదే పాలసీని కంటిన్యూ చేస్తే తలనొప్పి ఉండేది కాదు. వాళ్ళు ఏం చేశారు? ప్రభుత్వం అవేటెడ్ చేశారు. ఏంటి చేసేది? ఎక్కడో తమిళనాడులో చేసింది, జైలెల్త్ చేసింది, అక్కడ ఏదో బాగా వస్తున్నాయి, మనకు కూడా వస్తాయని అనుకున్నారు. మరి కూడా నాకు తెలియదు, కానీ మొత్తమే చేశారు. అక్కడ జైలెల్త్ అయితే ఎలాగే నాశనం అయిపోయింది, ఇక్కడ వైసీపీ అట్లాగే నాశనం అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ప్రభుత్వం మీద ఇప్పుడు ఎట్లా ఉండాలండి? ఏదో ప్రైవేట్ వ్యక్తి క్యాష్ బిల్ చేస్తేనే గవర్నమెంట్, జిఎస్టీ వాళ్ళు కానీ లేదా ట్యాక్స్ ఆఫీసర్లు కానీ ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ యాక్షన్ తీసుకుంటారు. ఏం నువ్వు బ్లాక్ లో ఎందుకు అమ్ముతున్నావు, వైట్ లో ఎందుకు అమ్ముతున్నావు, ఇన్వైట్ చేసుకోవడం బాగోలేదు. 5 సంవత్సరాలు క్యాష్ లో అమ్ముతుంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అర్థం కావట్లే. క్యాష్ గవర్నమెంట్ అమ్మడం, మందు అమ్మడం ఏంటి, గవర్నమెంట్ క్యాష్ సేల్స్ చేయడం ఏంటండి? రెండోది, పాలసీ మార్చేటప్పుడు మాన్యువల్ విధానం, ఆటోమేటిక్ విధానం ఉన్నప్పుడు దాన్ని తీసేసి మాన్యువల్ విధానం పెట్టామంటే అభిమానం వల్ల మనం వెనక్కి వెళ్తున్నాం ఏంటి? మాన్యువల్ విధానం ఎప్పుడు ఉండదండి? 30 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం. తర్వాత డిస్టిలరీస్ ని లీజుకి తీసుకోవడం ఏంటి? ఉన్న డిస్టిలరీస్ మీరు ఎందుకు తీసుకున్నారు లీజుకి? అంటే మీరు లీజు తీసుకుంటే ఎక్కువ కమిషన్ వస్తుందనో, మీరు ఎక్కువ మ్యానిపులేట్ చేయొచ్చని ప్రజలు నమ్ముతున్నారు. సరే, కొత్త డిస్టిలరీస్ మీరు అధికారంలోకి వచ్చిన డిస్టిలరీస్ ఒక్కో డిస్టిలరీకి 800 కోట్ల ఆర్డర్లు ఇచ్చారంటే ఏ దేశం మీద? ఎన్ని ఆధారాలు ఉన్నాయి కదండి. ఆధారాలు ఉన్న తర్వాత మీరు భరించాలి. లేదు, ఇప్పుడు ఆధారాలు లేకుండా అక్కడ ఉన్న వాళ్ళంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నాయి, వాళ్ళంత గుడ్డిగా యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున భవిష్యత్తు ఏంటంటే రేపు పొద్దున వైసీపీ అధికారులకు వాళ్ళని పక్కనిస్తారా? అంత గుడ్డిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారా సిట్ అధికారులు? కోర్టు ఏమి ఆధారం లేకుండానే మీరు రిమాండ్కి పంపిస్తారా సార్? ఎంతో ఒక సిస్టమ్ ఉంటుంది కదా కోర్టులోని. మీకు బెయిల్ వస్తే ఒక రకం, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చేసేవారుగా. మీరు అధికారులు ఉంటే ఒక మాట, ప్రతిపక్షులకు ఉంటే ఇంకొక మాట అంటారు ఏంటండి? ఇన్ని తప్పులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదంటే పవన్ కళ్యాణ్కి దీనికి సంబంధం ఏంటి? రైట్, అక్షర్ సత్య గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఆనంద్ సాగర్ గారు మాట్లాడింది, శాంతి ప్రసాద్ గారు మాట్లాడింది, అదేవిధంగా అక్షర్ సత్యం గారు మాట్లాడింది విన్నారు. మీరు కంటిన్యూ చేయండి, ఏమంటారు? అక్షర సత్యం గారు మాట్లాడినారు, ఆనంద్ సాగర్ గారు, మా శాంతి ప్రసాద్ అన్న మాట్లాడినారు. వీళ్ళిద్దరు మాట్లాడడంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమైనా విమర్శించవచ్చు. వాళ్ళు ఎందుకు, అది వాళ్ళ రైట్స్, వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు నా పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడినారు, తప్పులే. సేమ్ టైంలో అక్షర సత్యం గారు మాట్లాడేటప్పుడు ఆయన మనం ఏమని మీరు పిలుస్తున్నారు? ఎనలిస్ట్ అని పిలుస్తున్నారు. ఆయన ఒక పార్టీ లీడర్ అని పిలిచారా? ఆయన ఎట్లా నడుస్తున్నా అంటే మొత్తం అన్ని పార్టీలకు, ఆ కూటమి పార్టీలు ఉన్నాయి కదా, అన్ని పార్టీలకు ఆయన అధ్యక్షుడు అయినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు రెండు పక్కల విశ్లేషణ చేయాలి కదా. ఇప్పుడు
క్వశ్చన్ చేసేటప్పుడు వాడు మాట్లాడేటప్పుడు గతంలో జరిగినటువంటి తప్పులేంది, ఇప్పుడు జరుగుతున్న తప్పులేంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పులు చేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేసినారు, ఈ రెండు తప్పులపైన నువ్వు విశ్లేషణ చేస్తే నువ్వు విశ్లేషకుడు అవుతావు. నువ్వేంది ఒక పక్కన తీసుకుని మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడితే నువ్వు